ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరుడా, అందరు బాగున్నారా? చాలాసార్లు మన జీవితంలో మనం విశ్వాసం కలిగి ఉంటాము, దేవుని వైపు చూస్తూ ఉంటాము, దేవుని వాగ్దానాలు నమ్ముతూ ఉంటాం. దేవుడు తప్పకుండా నా జీవితంలో అద్భుతం చేస్తాడని మనం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాం, ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటాం. కానీ చుట్టూ ఉన్న మనుషులు కానీ, చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ మనల్ని నెమ్మదిగా ఉండనివ్వండి కదా. చాలాసార్లు ఇతరులు మనల్ని చూసి అపహాసిస్తుండొచ్చు. మనం విశ్వాసంతో ఉంటాము, కానీ ఇతరులు చూసి అది జరుగుతుందా, దానికోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు, అది జరిగే పనా అని మనల్ని అపహాసించవచ్చు. మన విశ్వాసాన్ని ఎంతోమంది డౌట్ పడవచ్చు, ఎంతోమంది అనొచ్చు వీళ్ళు జరగని పని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, వీళ్ళకి తెలివి లేదు అని ఎంతోమంది నీ చుట్టుముట్టు నిన్ను అపహాస్యం చేయొచ్చు. ప్రియ సహోదరి సహోదరుడ, పరిశుద్ధ గ్రంథంలో కూడా యేసు ప్రభు ఒక అద్భుత కార్యం చేస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ యొక్క పరిస్థితిని చూసి నవ్వారంట. ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 9:24. స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ చిన్నదాని దగ్గరకు వచ్చాడో, ఆమె చనిపోయిందని ప్రభుకి తెలిసినా ప్రభు అంటా ఉన్నాడు, ఈమె చనిపోలేదు, ఈమె నిద్రిస్తూ ఉన్నది అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ గల్లున నవ్వారంట అండి కదా. దేవుడు, ఆయన యేసు ప్రభు విశ్వాసంతో పలుకుతూ ఉన్నాడు, ఈమె నిద్రిస్తూ ఉన్నది, ఈమె లేస్తుంది కొద్దిసేపు అయితే అని. కానీ అక్కడున్న వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉన్నారు. అంటే ఇది జరిగే పనా? చనిపోయిన ఆమె ఎలా లేస్తుంది? అందరూ ఏడుస్తూ ఉన్నారు, డెడ్ బాడీ ఉంది అక్కడ, ఎలా ఆమె బ్రతుకుతుంది అని అందరికీ నవ్వు వస్తూ ఉందండి. ఇన్ ద సేమ్ వే మన లైఫ్లో కూడా చాలామంది మనల్ని చూసి నవ్వచ్చు, చాలామంది మనల్ని చూసి ఎగతాళి చేయొచ్చు. కానీ మనము దిగులు చెందాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆ అవమానాలన్నీ ఎదుర్కొని, ఆ అపహాస్యం కూడా ఎదుర్కొని దేవునిలో స్థిరంగా విశ్వాసంలో ఉంటావో, తప్పకుండా ఎవ్వరు చూడని గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తావు. హల్లెలూయా. నీలో అవిశ్వాసం వచ్చిందనుకోండి, నీలో విశ్వాసం కోల్పోతే నువ్వు గొప్ప కార్యాలు చూడలేవు. దేవుని ద్వారా నువ్వు ఆశ్చర్య కార్యాలు చూడాలంటే నువ్వు విశ్వాసంలో స్ట్రాంగ్గా ఉండాలి. ఎంతమంది అపహసించినా, ఎంతమంది రాంగ్గా మాట్లాడినా, ఎంతమంది నీ మీద రాళ్ళు వేసినా, నవ్వుకున్నా నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. చూడండి, యేసు ప్రభువును అపహసించారు, కానీ ఆయన ఆ చిన్నదాన్ని మృతులలో నుండి లేపాడు. హల్లెలూయా. సో నీ జీవితంలో కూడా దేవుడు ఎవ్వరి జీవితంలో జరగని గొప్ప కార్యాలు నీ లైఫ్లో జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు విశ్వాసంలో స్థిరంగా ఉండు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో నీ పాద సన్నిధికి వచ్చి మొరపెడతా ఉన్నాము, బతిమాలుకుంటా ఉన్నాం ప్రభా. నిజంగా మాలో విశ్వాసము స్ట్రాంగ్గా ఉండుటకు సహాయం చేయండి. ఎంతమంది అపహసించినా, ఎంతమంది తక్కువ చేసి మాట్లాడినా, ఎంతమంది మమ్మల్ని ప్రభా తండ్రి మరి నీచంగా ప్రభా అవమానించిన ప్రభా, మేము విశ్వాసం కోల్పోకుండా ఎవ్వరు చూడలేని గొప్ప కార్యాలు మా జీవితంలో చూసే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని వేడుకుంటా ఉన్నాను. వాక్యం ద్వారా మా ప్రియులందరితో మీరు మాట్లాడినందుకే నీకే వందనాలు చెల్లిస్తూ ప్రభా, రాబో దినాలు గొప్ప ఫలాలు మా జీవితాల్లో మీరు కనుపరుస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.